అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పక్కన పెట్టుకొని నలుగురిని వెనకేసుకొని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. ప్రసన్నకి పాపం ప్రజాబలం ఉంది. ఇదేందా ఇదే నాకు అర్థం కదా. ఇదేందా ఇదా ఇది నేను చూడలా. పాపం ప్రజాబలం ఉండేది ఏంది నాకేం అర్థం కావడం లేదు. ప్రజాబలం ఉండడం పాపమా, లేకపోతే పాపాలు చేయడం వల్ల ప్రజాబలం వచ్చిందా? ప్రసన్న దగ్గర ఉండేది ప్రజాబలం కాదు, బూతుల దళం, బూతుల గలం. కాబట్టి పోలింగ్ బూతుల్లోనే సరిగ్గా సమాధానం చెప్పారు కోవూరు నియోజకవర్గం నుండి. మరి ఈయనకి అంత ప్రజాబలమే ఉండే పని అయితే మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు 2024 కోవూరు అసెంబ్లీ ఎలక్షన్స్లో 54,583 భారీ ఓట్ల మెజారిటీతో ఎలా గెలిచారు? అంటే ప్రజాబలం అంటే ప్రజలు మిమ్మల్ని విశ్వసించినట్టే కదా. మరి మిమ్మల్ని విశ్వసించినప్పుడు, ప్రేమించినప్పుడు, మిమ్మల్ని నమ్మినప్పుడు పోలింగ్ బూతుల్లో మాత్రం మీకు ఎందుకు ఓట్లు రాలేదు? పోలింగ్ బూతుల్లో ఓట్లు రాకపోవడానికి గల కారణం మీ బూతులే. కాబట్టి పోలింగ్ బూతులో చెప్పిన సమాధానం ఏంటి అంటే, మీరు చేసినటువంటి చేష్టాలు, మీరు మాట్లాడిన బూతులు మీకు సానుభూతి లేకుండా మిగిల్చాయి అనేది ఈరోజు కంపల్సరీగా చెప్తున్నా. సరే, ఇది కూడా ఒక్కసారి విందాం. అబ్బా సరే, మళ్ళీ ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ. మరి ప్రసన్నకి ప్రజాబలం ఉంది అన్నావు, మంచి ఎలివేషన్ ఇచ్చినప్పుడు, నిజంగా నువ్వు చెప్పింది కరెక్టే అయినప్పుడు, ఆయనకి నిజంగా ప్రజాబలమే ఉన్నప్పుడు, మరి నువ్వు మంచి మాటలు ఆయనతో చెప్పినప్పుడు ఆయన మొహం వికసించిపోవాలి, ఆయన ఆనందపడిపోవాలి. కానీ మొహం ఎందుకు ఇటు పెట్టాడు? అలా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే నువ్వు ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చినా కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఇతను ఎంతలా తిట్టుకుంటారో, ఎంతలా పక్కన పెట్టారో, ఎంతలా ద్వేషిస్తారో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి విషయంలో ప్రశాంతంగా ఉండే ఆవిడ, నియోజకవర్గంతో పాటు పార్లమెంటునే కాదు ఎక్కడ ఏ సమస్య వచ్చినా సొంత బిడ్డలు ఆదరించేటువంటి ప్రశాంతి రెడ్డి గారి విషయంలో ఎలాంటి దుర్మార్గమైనటువంటి దుర్భాషలాడాడో ఎవరికి చెప్పనక్కర్లేదు. ఈ రోజు ఇలా ఉన్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? కారణం ఒక దారుణం. ఏదైతే మనం తప్పులు చేస్తామో, పదే పదే చేస్తామో, ఒక మంచి మహిళని దుర్భాషలు ఆడతామో, సభ్య సమాజంలో వ్యక్తిగత హననం చేస్తామో, అవి పోను పోను వడ్డీతో సహా మనలోనే ఉండిపోయి మనని ఆనందంగా లేకుండా చేయడంతో పాటు ముఖ కవలికల్లో ఏమాత్రం కూడా ఏమి వికసింప లేకుండా చేసినటువంటి వైనం. దీన్నే ఏమంటారు అంటే దట్ ఈస్ కర్మ సిద్ధాంతం. మళ్ళీ ఈయన రాద్ధాంతం విందాం ఒకసారి, మళ్ళీ వెళ్దాం, వెనక్కి వెళ్దాం. ప్రసన్నకి పాపం ప్రజాబలం ఉంది, ప్రసన్న దగ్గర ధనబలం లేకపోతే రేపు రాబోయే ప్రసన్న దగ్గర ధనబలం లేదంట. ఓకే ఓకే, అంటే నిజంగా వీళ్ళు మొఖాలు చూడండి ప్రజలారా. వీళ్ళిద్దరూ ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, ఫౌండేషన్స్కి రాసిచ్చేసి ఈరోజు ఏమీ లేకుండా సింగిల్ టీతో, సింగిల్ మీల్స్తో, 4 గ్లాసుల నీళ్లతో జీవితం గడిపేస్తున్నారు వీళ్ళు. వేల కోట్ల రూపాయలు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇతైతే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే అక్రమ క్వార్జీలు తరలించి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళి వచ్చినటువంటి ఖైదీ. కోర్టులో ఇతర పాపాలు పండేటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని దుర్మార్గంగా తగలబెట్టించినటువంటి వ్యక్తి. వేల కోట్ల రూపాయలు. ఇతను కూడా కోవూరిని అన్నిసార్లు శాసనసభ్యుడిగా గెలిచినా కూడా ఏ రోజు కూడా బానిసలుగా చూశాడు తప్ప వాళ్ళకి ఏ రోజు భవిష్యత్తునివ్వలేదు. వీళ్ళ ఆస్తులన్నీ లెక్కెట్టుకుంటే కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బీహారు, ఒడిశా ఎక్కడ పట్టినా బినామీల పేరుతో సునామీల ఈరోజు వేల కోట్లకు పరిగెత్తుతున్నటువంటి విధానం ఇది. వీళ్ళకి ప్రజాబలం ఉంది కానీ ధనబలం లేదంట. మరి అంత ప్రజాబలం ఉండేవాడే అయితే ప్రజల్లో ఇతను ఎప్పుడూ ఉండడు, ప్రజలు ఎప్పుడు ఇతనితో ఉండరు. నలుగురు కరెక్ట్గా ఫ్రేమ్ పెడితే ఇరుక్కొని ఉంటారు అంతే. మరి ప్రజాబలం ఏమైంది? ఎందుకు 2024లో చిత్తుగా నిన్ను ఓడించారని అడుగుతున్నా. అయినా నీదే కాన్స్టిట్యున్సీ, సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ, ఈందు కోవూరు కాన్స్టిట్యున్సీ. నాకు ఒకటి అర్థమవుతుంది ప్రజలారా, దొంగలే భలే గౌరవించుకుంటారండి. ప్రసన్నకి ప్రజాబలం ఉంది అంటే దొంగలే గౌరవించుకుంటారు, దొంగలే పంచుకుంటారు, దొంగలే ఒకరినొకరిని సమర్థించుకుంటారని ఈ ఫ్రేమును చూసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇంకా విందాం. కోవూరు నియోజకవర్గంలో మరలా ఆ ప్రజా బలంతోనే ప్రసన్న ఏంది అనేటువంటి రాష్ట్రానికి చూపించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించారు.
అంటే నెక్స్ట్ 2029 ఎలక్షన్స్లో ప్రసన్న మళ్ళీ వచ్చి వీరంగా సృష్టిస్తాడు, చిత్ర విచిత్రంగా గెలుస్తాడు అని కాకాన గోవర్ధన్ రెడ్డి చెప్తున్నాడు. ఎలా గెలుస్తాడు? ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? ప్రజాబలం ఉంది అన్నో ప్రజలు ఓట్లే లేదు, ప్రజాబలం మెండుగా ఉంది, అదే ప్రజాబలంతో మళ్ళీ తిరిగి వస్తాడు అంటున్నావు. ప్రజాస్వామ్యంలో ఆడవాళ్ళని అవమానంగా మాట్లాడినటువంటి వ్యక్తి బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ప్రజాస్వామ్యంలో కాదు, చరిత్రలో కూడా లేదు అని చెప్తున్నా. మళ్ళీ ఈ మధ్యలో ఏం చేసేసాడని చెప్పి ఇతను వస్తాడు. మా ఈ సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాలు, ఈ రోజు వచ్చినటువంటి కుటుంబాలు, పెద్ద నల్లపరెడ్డి శ్రీనివాసరావు రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటికీ కూడా నెల్లూరు జిల్లా ప్రజలు ఆరాధ్య దైవంగా భావించేటువంటి కుటుంబ వారసత్వ రాజకీయాలు కొనసాగించేటువంటి వాడు ప్రసన్న. అయితే ఈయన ఏం చెప్తాడంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి యొక్క తనయుడు. నేను ఆయన గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. ఆయనకంటూ ఒక మంచి ఇమేజ్ ఉంది. కోవూరు నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశాడు, చాలా మంచి వర్కులు చేశాడని నేను విన్నాను. అప్పుడు నేను పుట్టానో లేదో కూడా నాకు తెలియదు. నేనేమంటానంటే మరి అంత గొప్పవాడైనప్పుడు ఆయన కుమారుడు కూడా గొప్పగానే కదా ఉండాలా. అందుకే అంటారు పెద్దోళ్ళు పండిత పుత్ర పరమసుంఠ అని. కాకపోతే ఇక్కడ జరిగింది ఒకటే, ఎవరు పోటీ లేరు, ఎవరు పోటీకి రారు అనుకొని వన్ మ్యాన్ ఆర్మీగా బతికాడు. ప్రజలు ఓపిక పట్టారు. సరిగ్గా అప్పుడే దిగారు ప్రశాంతి రెడ్డి గారు. దిగ్గానే ఆల్రెడీ వాళ్ళు చేసేటువంటి మంచి కార్యక్రమాలు కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఈయన ఎందుకు జీవితంలో గెలవలేడు అంటే, ఒకటి ఆడవాళ్ళని అవమానకరంగా మాట్లాడినటువంటి వ్యక్తి, రెండోది ఎవరైతే ప్రజాస్వామ్యంలో సొంత డబ్బులతో సొంత ఖర్చులతో ప్రజలు ఆదుకుంటారో వాళ్ళకి అసలు తిరిగే ఉండదు. అవి రెండు ఇతనికి శాపం. వాళ్ళు స్వతహాగా ఖర్చు పెడతారు, రెండోది ఇతను చేసే పాపాలు పండిపోయినాయి. కాబట్టి ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది? ప్రశాంతి రెడ్డి గారు 2029లో ఓడిపోతారు, ప్రజాబలం ఉందంటున్నారు. ప్రజాబలం ఉండాలి అంటే ప్రజలకు మనం ఏం చేస్తే మనం వాళ్ళ మన్ననలు పొందుతామో ఒకసారి చూపిస్తా. చూడండి, వీళ్ళు వేమిరెడ్డి దంపతులు ఇద్దరు కూడా, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు కూడా 2,45,902 ఓట్ల అఖండ మెజారిటీతో విజయసాయి రెడ్డి మీద గెలిచాడు. నెల్లూరుని రాజకీయంగానే కాదు మంచితనంతో శాసించేటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. వీళ్ళు స్వతహాగానే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే రాజకీయాల్లోకి రాకముందే మంచి మనసుతో ఉన్న మనీతో పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా రకరకాలుగా ఫౌండేషన్ల ద్వారా పేదవాడి ఆకలిని, పేదవాడి యొక్క భవిష్యత్తుని నిర్ణయించినటువంటి వ్యక్తులు. కాబట్టి వీళ్ళకి రాజకీయాలకు సంబంధం లేని రోజుల నుంచే వచ్చే రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ రాజస్వం ఎలా ఉంటుంది చూడండి. రెవెన్యూ, క్రీడలకు ఎంపీ విరాళం, ఇదిగోండి 11 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో జిల్లా రెవెన్యూ శాఖ అధికారులకు అందజేయడం, ఇది మొచ్చు తొరక. ఇంకా వస్తూ ఉంటా చూడండి. ఇదిగో విలువలతో కూడిన విద్యను అందించడమే మా లక్ష్యం. ఇక్కడ చూడండి, విలువలతో కూడిన విద్యను అందించడమే మా లక్ష్యం. విపిఆర్ ఫౌండేషన్ లో భాగంగా విపిఆర్ విద్య అని ఉంటుంది. కార్పొరేట్ స్థాయి కన్నా మించినటువంటి స్కూల్ ని నిర్మించి, కోట్ల రూపాయలు విలువ చేసే స్కూల్ నిర్మించి, మంచి స్టాఫ్ ని పెట్టి, మంచి టీచర్స్ ని పెట్టి, వాళ్ళకి షూ కానించి, భోజనం కానించి, యూనిఫామ్ కానించి, ల్యాబ్ కానించి, మంచి ప్రవర్తన కానించి, క్రీడ కానించి, యోగా కానించి, మంచి బుద్ధులు కానించి, ప్రతి ఒక్కటి కూడా ₹1 కూడా తీసుకోకుండా కార్పొరేట్ స్థాయిలో సొంత ఖర్చులతో పేద పిల్లలకి మంచి భవిష్యత్తును అందిస్తున్నటువంటి కుటుంబం వేమిరెడ్డి గారి కుటుంబం. ఓడిపోతుందా? ఓడించగలవు నువ్వా? ఇది చూడండి, ఇవి మనం రాసినట్టు కాదు కదా. అప్పుడు ఇలాంటి కొన్ని వందలు ఉంటాయి. నేను చెయ్యి తిప్పుకుంటూ పోతుంటే చెయ్యిని పుట్టేస్తుంది. ఇదిగోండి, విపిఆర్ విద్య పిల్లలకి స్కూల్ బ్యాగులు కూడా ఇస్తా ఉన్నారు. ఇదిగో రెవెన్యూ క్రీడా పోటీలకు ఎంపీ ఆర్థిక సహాయం, ఇదిగోండి 11 లక్షల ఆర్థిక సహాయం చేశారు. ఇదిగోండి ఆర్ఎస్ఆర్ హై స్కూల్ దత్తత, ఆర్ఎస్ఆర్ హై స్కూల్ దత్తత తీసుకుని ఆధునీకరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధికారులు సూచించాడు. ఒక స్కూల్నే దత్తత తీసుకొని పూర్తి స్థాయిలో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ముందుకు వచ్చాడు, సొంత డబ్బులే. త్వరలో విపిఆర్ నేత్ర ప్రారంభం, అంటే అంత ముందుది ఇది, తర్వాత ప్రారంభం అయిపోయింది. అయితే విపిఆర్ ఫౌండేషన్ లో భాగంగా విపిఆర్ విద్య ఎలా ఉంటుందో విపిఆర్ నేత్ర అని ఉంటుంది. అంటే ఎవరికైతే నెల్లూరు జిల్లాలో అంటే నెల్లూరు పార్లమెంట్ లో ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలో ఎవరికైనా వాళ్ళకి కళ్ళు సమస్య ఉన్నా, కళ్ళజోడు కావాల్సి ఉన్నా, పరీక్షలు చేయాల్సి ఉన్నా కూడా పూర్తి స్థాయిలో విపిఆర్ నేత్ర ద్వారా పూర్తిగా వాళ్ళకి స్వచ్ఛందంగా, వాళ్ళకి స్వేచ్ఛగా వచ్చి ఏమైనా చేయించుకోవచ్చు. ఇప్పటి వరకు 27,000 పరీక్షలు చేస్తే 17,000 మంది సమస్యలు తీర్చడం జరిగింది. కళ్ళజోడులు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇదంతా అదే, మొత్తం మ్యాటర్ అంతా అదే ఉంటది. ఇదిగోండి, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందించిన ప్రశాంతి రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ట్రై సైకిల్స్, ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి సహాయంగా ఒక యంత్రం మనం ఇవ్వాలని భావించినటువంటి దంపతులు ఇద్దరు కూడా ఇప్పటి వరకు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉండే కాన్స్టిట్యున్సీస్ లో 1100 ట్రై సైకిల్స్ అందించారు. పూర్తి సహాయం, ప్రతి రూపాయిని కూడా వాళ్ళే భర్తీ చేసి భరించారు. చూడండి, వీళ్ళందరూ కూడా. ఇదిగోండి, 10వ రెవెన్యూ సాంస్కృతిక ఆర్థిక సహాయం, చదువుల తల్లికి విపిఆర్ ఫౌండేషన్
చేయూత, ఎవరైతే విపిఆర్ విద్యలో చదువుకొని 10th స్కూల్ ఫస్ట్ వస్తారో వాళ్ళు జీవితంలో ఏం అవ్వాలనుకుంటారో, వాళ్ళకి ఏ లక్ష్యం ఉంటుందో, వాళ్ళకి ఏ ఎయిమ్ ఉంటుందో అది రీచ్ అయ్యేంత వరకు ప్రతి రూపాయిని కూడా వీళ్ళే అందిస్తారు. ఈ పాప పేరు గాయత్రి. మొన్న జరిగినటువంటి 10th రిజల్ట్స్లో అమ్మాయి స్కూల్ ఫస్ట్ వస్తే అమ్మాయికి భరోసా ఇచ్చారు. ఐఏఎస్ అవుతావా, ఐపీఎస్ అవుతావా, నువ్వేమవుతావు, నువ్వు ఏం అవ్వాలనుకున్నా సరే మేమున్నామని చెక్కును కూడా ఇవ్వడం జరిగింది. దివ్యాంగులకు అండగా మదినిండా పండగ. ఇదిగోండి ట్రైసైకిల్స్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఇది విలువలతో కూడిన విద్య. చూడండి, ఇదంతా కూడా ఒకసారి ఆలోచిస్తే ఈ స్కూల్కి సంబంధించిన చూడండి ఎంత బాగుంటుందో. ఈ పిల్లలందరూ కూడా అన్నీ కూడా ఇచ్చోండి, దివ్యాంగులకు తోడుగా ఉంటాం, పుట్టిన నేల నెల్లూరు, రుణం తీర్చుకుంటాం. నెల్లూరులో ఆయన చేసినటువంటి పూర్తి కార్యక్రమాన్ని ఒకే ఆర్టికల్లో వేశారు. చూడండి, ఇంగ్లీష్లో కూడా, ఇంగ్లీష్ పేపర్లో కూడా వేశారు. చూడండి, ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు డిసేబుల్డ్, విపిఆర్ కృషితో సాకారం కానున్న కార్మికుల కళ. ఎన్నో ఇట్లాంటివెన్నో. వేమిరెడ్డి డిస్ట్రిబ్యూట్స్ 100 ఈ ట్రైసైకిల్స్ టు ద డిఫరెంట్లీ ఏబుల్డ్. ఇదిగోండి, ఇది మన పత్రికలు కాదు, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, ఇది నేషనల్ పత్రికలో కూడా ప్రచురించడం జరిగింది. బాలికకు అండగా వేమిరెడ్డి దంపతులు. ఎవరికో పాప బాగాలేకుండా వచ్చింది, వెంటనే కూడా అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇది గతంలో మనం గమనించినట్లయితే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ కూడా అందించడం జరిగింది. ఇది లక్షలతో కూడినటువంటి వాహనం. చూడండి విపిఆర్. ఇదిగోండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే స్వయాన స్కూలుకు వెళ్ళి ఆ పిల్లల్ని బాగోగులు కావచ్చు, వాళ్ళ చదువుల గురించి కూడా తెలుసుకుంటున్నారు. ఇది చిరునవ్వు అంటే. ఇందా చూసాం మనం ఆ చిరునవ్వా. ఇది 10 మందికి మనం సహాయం చేస్తే, ప్రజల రుణం మనం తీర్చుకుంటే, ఆ ప్రజలు ఇచ్చిన ఆశీస్సులతో ముఖంలో వచ్చేటువంటి చిరు కళ, చిరు నవ్వు ఇలా ఉండాలా. ఇందాక ఎట్టుంది చూడండి. ఇది మీరు వినాలి ప్రజలారా. విపిఆర్ ఫౌండేషన్లో భాగంగా విపిఆర్ అమృత ధార అంటే నెల్లూరు, అంటే పాత నెల్లూరులో ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు 200కు పైగా అమృతధార పెట్టి అందులో కూడా ఇవన్నీ ఆయనే దగ్గరుండి నీళ్ళు అందిస్తారు. ఇది కూడా ఎవరికో అమౌంట్ సంబంధించింది. ఇలాంటివన్నీ 100. ఇదిగోండి, దైవ కార్యాలకి కుల మతాలకు అతీతంగా నెల్లూరు జరిగే ప్రతి పండగకి నిండుగా వీళ్ళే ముస్తాబై వీళ్ళే ప్రతి రూపాయిని అందించి ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటారు. మనం గమనించినట్లయితే ఇది విపిఆర్ వైద్య. ఏదైతే పేదవారు ఉంటారో, మినిమం వాళ్ళు చూపించుకోలేని ఉంటారో, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో, లేదా బీపీఓ, థైరాయిడ్, షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉచితంగా పరీక్షలతో పాటు ట్యాబ్లెట్లు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి టెస్టులు కూడా ఇక్కడ ఫ్రీగా అందించబడతారు. ₹1 కూడా తీసుకోరు. విపిఆర్ విద్య, విపిఆర్ వైద్య, విపిఆర్ అమృతధార. అదేవిధంగా విపిఆర్ వికాస్ అంటే ఎవరైతే భవిష్యత్తు ఊహించుకుంటూ ఉండే పిల్లలు ఉంటారో, వాళ్ళకి స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉంటుందో, ఆయా స్పోర్ట్స్ సంబంధించినటువంటి కిట్లను కూడా ఆయనే దగ్గర ఉండి వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మంచి చేసేటువంటి విపిఆర్ దంపతులు. అదే కాకుండా ఆయన అంత స్థాయిలో ఉన్న, ఆయన ప్రతి క్షణం చాలా విలువైందైనా కూడా ఆయన నెల్లూరులోనే ఉంటారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి ప్రతి పనిని ముగిస్తున్నారు, పనిచేస్తున్నారు. ప్రశాంతి రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిగా కోవూరు శాసనసభ్యులుగా పనిచేస్తున్నారు. అసెంబ్లీలో గలం విప్పుతున్నారు, ప్రతి చోట కనబడుతున్నారు, ప్రజా సమస్యలు తీరుస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల మీద ఉన్న ప్రేమ, ప్రజలకి వాళ్ళ మీద ఉన్న ప్రేమ. ఇది ప్రజాబలం. ప్రజాబలం అంటే ఇంత మంచి పని చేశారు కాబట్టి ఆ ప్రజాబలంతో ప్రజాస్వామ్యంలో ఉండే అసెంబ్లీకి ఆవిడ అడుగుపెట్టింది. కాబట్టి మీ మాటలు వినే పరిస్థితిలో లేరు. నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నీ కర్మ కాలిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.